ఈరోజు చాలా పర్వదినం. గోవర్ధన పూజ మహోత్సవం జరిగినటువంటి రోజు. పరమ కృపాలుడు పరమ దయాళుడైన గోవర్ధన మహారాజు ఆవిర్భావం జరిగిన రోజు. వ్రజవాసులు బృందావన వాసులు గౌడీయ వైష్ణవులంతా కూడా అత్యంత వైభవంగా జరుపుకునే పర్వదినం. అటువంటి సందర్భంగా ఇక్కడ రాధా గోవింద ఆశ్రమంలో స్వామివారికి విశేషంగా మా శక్తి కొద్దీ అన్నకూటము, అలాగే రకరకాల పిండి వంటలు, నివేదన, హారతి, పూజ, పంచామృత అభిషేక కార్యక్రమాలు జరిగాయి. యాదృచ్ఛికంగా ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల అందరినీ కూడా పిలవలేకపోయినాము. వాతావరణం ఎట్లా ఉంటుందో ఏందో అని. కానీ అనుకోకుండా మా వాళ్ళంతా బంధువర్గం అంతా ఈరోజు స్వామివారి యొక్క కృప దర్శనానికి వచ్చున్నారు. మా వదిన శేషకుమార్ వదిన, అలాగే మా అత్తయ్య చిలకపాటి నుంచి అత్తయ్య వాళ్ళు, సమీరు, అలాగే మా లహరి, మా మేనగోళ్ళు, అలాగే అందరూ వచ్చినారు. మా అక్కయ్య, వారందరికీ కూడా రాధా గోవింద భగవానుడి కృప, ఆ పరమదయాళుడైన గోవర్ధన మహారాజు యొక్క కృప కలుగుగా. కానీ ఆయురారోగ్యాలతోటి, సుఖ సంపదలతోటి, శాంతి సౌభాగ్యాలతోటి కలకాలం ఆనందంగా జీవించాలని ఆ గోవర్ధన మహారాజుని ప్రార్థిస్తున్నాం. గిరిరాజ్ మహారాజుకి, బృందావన ధాముకి, భాగవత కథా పురాణకి, గో మాతాకి, తులసి మహారాణికి రాధే 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 మావయ్య. ఎక్కడికి వచ్చారు? రాధే రాధేకి వచ్చాం. ఏంది ఈరోజు విశేషం? ఇవాళ గోవర్ధన పూజ. చూసారా? అన్ని చూసాం మావయ్య. గోవర్ధన మహారాజు ఆ గిరిధారి కృష్ణుడు కన్నయ్య. ఖచ్చితంగా రాధే రాధే. ఇవాళ గోవర్ధన గిరి పూజకి వచ్చాము. రాధే. గోవర్ధన గిరిధారి మహా కృప వల్ల మీరు ఆయుర ఆరోగ్యాలతోటి, దేహారోగ్యంతో ఉండాలని. ఇది నీకు చెప్పని, అందరు చెప్పని, ఇది చెప్పని. రాధే రాధే. ఏంది వాళ్ళ విశేషం? ఇవాళ గోవర్ధనగిరి స్వామి ఎత్తిన రోజు అనుకోకుండా వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. దర్శనం చేసుకున్నాం. రాధే రాధే. మీ అందరికీ కూడా మనవాళ్ళు మనవరాళ్ళు అంతా పుడుతున్నారు. మీరందరికీ కూడా శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తాం. రాధే రాధే. అనుకోకుండా అది కూడా కాక భగిని హస్తభోజనం, అన్నాజల్లుల యొక్క సోదరుల యొక్క పర్వదినం. అది రేపు. ఈరోజు కూడా కొంత ఉందంటున్నారు. అనుకోకుండా మా అక్కయ్య వాళ్ళు వచ్చారు. రాధే 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 రాధే. పర్వాలేదు. దానికి తింటుంది.